dear Kibu family members and daddies, good morning. గుడ్ మార్నింగ్. నేను మనం అనుకున్నట్లుగా ఆ విషయం మాట్లాడుకోవడానికి మనం కలిసాం. మీ దగ్గర ఉన్న స్టేక్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకుంటే ఎలా అమ్ముకోవచ్చు, మీ దగ్గర ఉన్న సేలబుల్ కాయిన్స్ ఇప్పుడు మీరు అమ్ముకుంటున్న విధానమే కాకుండా ఎలా అమ్ముకోవచ్చు, మరోలా ఎలా అమ్ముకోవచ్చు, ఎక్స్చేంజ్లో యాజ్ దిస్గా అమ్ముకోవచ్చు, మనకి ఏ ఎక్స్చేంజ్లో యాజ్ దిస్గా అమ్ముకోవచ్చు. ఇలా కాకుండా అదే కాయిన్స్ మన ఎక్స్చేంజ్లోనే రెండో పద్ధతిలో ఎలా అమ్ముకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. స్టేక్డ్ కానీ సెలబుల్ కానీ మీరు అమ్ముకుంటున్నప్పుడు వచ్చినటువంటి క్యాష్ మొత్తం ఎవరి అకౌంట్లోంచి అమ్ముకున్నారో వాళ్ళకి వెళ్ళిపోయేలా వారు తీసుకుంటారు. అయితే దీన్ని నమ్ముకోవాలి అంటే ఎలా? కొనేవాళ్ళు ఎక్స్చేంజ్లో వచ్చినట్లే ఇక్కడ కూడా కొనుక్కునే ఉండాలి కదా. ఇప్పుడు కూడా అప్పుడు కూడా మనమే కాయిన్స్ అమ్ముకుంటూ ఉంటాం. ఏ ఎక్స్చేంజ్ అయినా ఇక్కడ కూడా అంతే. అలాగే కొత్త వారు కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఆ కొత్త వారు ఎప్పుడైతే కొనుక్కున్నారో మన కమ్యూనిటీలోకి వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. మన కమ్యూనిటీలోకి వస్తేనే వీళ్ళు కొనుక్కోవడానికి అవుతుంది. మరి మన కమ్యూనిటీలోకి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కే ఎక్స్చేంజ్ తాలూకా కాంట్రాక్ట్ నెంబర్ తీసుకొని మన తాలూకా యాక్సెస్లో రావాలి. నెక్స్ట్ వ్యాలెట్ ఉండాలి. వ్యాలెట్ యాక్సెస్ తీసుకుంటే దాంట్లో కూడా దాని వివరాలన్నీ ఇస్తారు. మీరు ఇక్కడ అంటే కేవైట్లో రిజిస్టర్ అవుతారు, ఎక్స్చేంజ్లో కూడా రిజిస్టర్ అవుతారు. అప్పుడు మాత్రమే వాళ్ళు మీ దగ్గర కాయిన్స్ కొనగలరు. అయితే ఈ కాయిన్స్ కొనే విధానంలో కొన్ని రకాల సిస్టమ్స్ మనం తీసుకుంటున్నాం. అది ఎలా అంటే ఓ ఎక్స్చేంజ్ని కానీ లేదా ఒక వ్యాలెట్ని కానీ లేదా ఒక కాయిన్ కానీ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే పబ్లిసిటీ మీన్స్ మనం ఆ ఎక్స్చేంజ్ ఉంది, ఆ కాయిన్ ఉంది, ఆ వ్యాలెట్ ఉంది అని తెలుసుకోవడం అన్నమాట. ఎవరూ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అది ఉందని ఎలా తెలుస్తుంది? మనం మాట్లాడుకుంటాం. లేదంటే దాని గురించి ఈ క్రికెట్ కానీ గేమ్ చదువుతున్నప్పుడు కానీ లేదా పేపర్ డిస్క్ కానీ లేదా ఏదో ఒక మార్గం ద్వారా ఇతరులకు తెలిసేలా చేస్తుంటాం. ఇప్పుడు మనం కూడా అలాంటి ఓ విధానాన్ని మనం వాడుతున్నాం. అలా ఆ విధానం పేరేంటి? దానికి మనం ఎక్స్చేంజ్లోకి ఇంకా వెళ్ళక ముందు మనం నాన్ స్టాకబుల్గా పిక్చర్ నుంచి నాన్ స్టాకబుల్స్గా పిక్చర్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ స్టేక్డ్ కాయిన్స్ అంటే స్టేక్ చేస్తాం, లేదా సెల్ చేస్తున్నాం, లేదా బై చేస్తాం. ఇక్కడ నాన్ స్టేక్డ్ ఇవన్నీ ఉండవు అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే ఇన్కమ్ ఎలా అంటే ఎక్స్చేంజ్కి అయితే కొంత గ్యాస్ ఫీజ్ అని టీవీఎస్ అని రకరకాలుగా ఎక్స్చేంజ్కి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పబ్లిసిటీ మొత్తం మనం ఆ ఎక్స్చేంజ్ కానీ ఆ కాయిన్ కానీ వెరైటీ కానీ ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఒక మంచి యాక్టర్ చేత కానీ లేదా ఒక మంచి గేమ్లో ఒక కార్ ఇవ్వగలి కానీ ఈ బిట్కాయిన్ నా మధ్య ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా రకరకాలుగా చేస్తుంటారు. అలా ఖర్చు పెట్టే విధానంలోనే ఇంకో రకంగా మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. మౌత్ పబ్లిసిటీ ఛార్జ్ అని చెప్పేసి ఇంకో విధానాన్ని మనం తీసుకున్నాం. మౌత్ పబ్లిసిటీ అంటే పబ్లిసిటీలు చాలా రకాలు ఉన్నాయి. యాడ్ ఇవ్వడం, ఓడింగ్స్ పెట్టడం, పేపర్లో యాడ్ ఇవ్వడం, టీవీలో యాడ్ ఇవ్వడం, లేదంటే యూట్యూబ్లో యాడ్ ఇవ్వడం, లేకపోతే కరపత్రాలు లాంటివి పంపించడం, లేదా మనుషుల్ని ఎన్నుకొని ఒకరి నుంచి ఒకరు చెప్పించడం. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, లేదా షాప్ దగ్గరికి వస్తున్న వాళ్ళకి చెప్పొచ్చు, లేదా పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తున్న వాళ్ళకి చెప్పొచ్చు. ఇలా రకరకాల మార్గాల్లో మనం ఉన్నాయి కాబట్టి మనం ఈ మౌత్ పబ్లిసిటీ అనే దాన్ని మనం తీసుకున్నాం. ఆ మౌత్ పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళకి మనం ఆ పబ్లిసిటీ ఛార్జెస్ ఇచ్చేస్తాం. దీనికి ఉన్న దారి నేను ఒక మనిషి తను చెబుతూ మరొకరికి చెప్పండి, లేదా మరో 10 మంది చెప్పండి, లేదా మరొక 20 మంది చెప్పండి, లేదా మరొక 25 మంది చెప్పండి అనే విధానంలో తీసుకుంటాను. అలా చెప్పినందుకు నువ్వు దీని మీద ఒక ప్రోడక్ట్ అమ్మితే ఒక కొంత క్యాష్ ఇస్తారు. ఇక్కడ కూడా మన కాయిన్స్ అమ్మినందుకు కానీ అలా మౌత్ పబ్లిసిటీ చెప్తున్న వాళ్ళకి కొంత క్యాష్ ఇచ్చి మీరు ఏ అకౌంట్ చెప్తే ఆ అకౌంట్లోకి మేము క్యాష్ పంపించేస్తాం.
అనే విధానంలో ఇప్పుడు మనం మౌత్ పబ్లిసిటీ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉందో, మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ ఇవి మీరు చెప్పాను కదా, 1 లేదా 10 మంది లేదా 25 మందితో మీరు చేసుకోండి. మీరు కంప్లీట్గా వాళ్ళకి ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది మనం ముందే నిర్ధారించుకుంటాం. కాబట్టి వారి అకౌంట్లోకి ఈ పబ్లిసిటీ నిమిత్తం ఆ ఛార్జెస్ పంపించేస్తాం. అలా పంపించిన వాటికి టీడీఎస్, గవర్నమెంట్ కట్టే టీడీఎస్ని 5% మనం కట్ చేసేసి, మన తాలూకు దీనికి 2.5 ఎలా ఉంది, టోటల్గా 7.5% కట్ చేసి మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. అయితే ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చినప్పుడు 5%, లేనప్పుడు గవర్నమెంట్ ఎంత అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టిందో ఆ ఛార్జెస్ కూడా వస్తాయి. అయితే ఈ 5% మీకు టీడీఎస్ కట్ అవుతుంది, దాన్ని మీ పేరునే నేరుగా గవర్నమెంట్ కట్టేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 5% మీకు ఏదైతే టీడీఎస్ కట్ అవుతుందో ఈ మౌత్ పబ్లిసిటీకి, అది మీ పేరునే నేరుగా గవర్నమెంట్ కట్టేస్తారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించినప్పుడు ఈ ఛార్జెస్ మీ ఆధార్కి, మీ పాన్ కార్డుని కొట్టేసరికి మీరు ఇంత ఆల్రెడీ చెల్లించున్నారు టీడీఎస్ నిమిత్తం కనిపిస్తుంది. దాన్ని మీ ఆడిటర్ కట్టేసి ఉన్నట్లయితే, ఆల్రెడీ మీరు అప్పటికే కట్టేసి ఉంటే మీకు రిటర్న్ ఎలా వస్తుంది, లేకపోతే ఈ క్యాష్ని మీరు ఎలా వాడుకోవాలనేది మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి మేము మా నుంచి ఏమీ ప్రత్యేకించే అవసరం లేదు. మీ పాన్ కార్డుని మీ యొక్క ఆడిటర్స్ చెక్ చేస్తే మీ తరఫున ఎంత జమ అయింది ఈ సంవత్సరం అనేది అందులో కనిపిస్తుంది. అది వాడుకోవచ్చు లేదా తీసుకోవచ్చు. సో మనం ఈ మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ నిమిత్తం వచ్చినటువంటి దాంట్లో 5% కట్టేస్తాం, మిగిలిన మీ అకౌంట్ పంపిస్తాం. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్కి పక్కగా మనం ట్యాక్స్ కట్ చేసి మీకు వస్తుంది. ఇప్పుడు మనం మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవడానికి 2 దారులు తీసుకుంటున్నాం. స్టేక్డ్ కాయిన్స్ అయితే 100 సంవత్సరాలకి ప్లస్ 100 ఏళ్ళకి పైబడి మీకు వచ్చేలాగా ఈ స్టేక్డ్ కాయిన్స్ మీకు ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన వాటిని మనం 1.66 అని, 1% అని, 0.7% అని, 75, 0.50 అని, 0.25 అని మనం చెప్పడం జరిగింది. అలాగే ఈ పర్సంటేజ్లో అవసరం నిమిత్తం హెచ్చుతగ్గులు ఉంటాయి. హెచ్చుతగ్గులున్నా మీ కాయిన్స్ నుంచే వస్తాయి. ఇప్పుడు పెంచాల్సి వచ్చింది అనుకోండి, ఎక్కువ కాయిన్స్ మీకు రిలీజ్ అయితే మిగతా మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ తగ్గించాల్సి వచ్చింది అనుకోండి, తక్కువ కాయిన్స్ మీకు రిలీజ్ అయినా మీ దగ్గర ఉన్న కాయిన్స్లో మిగతా కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. అంటే మార్కెట్లో రేటు పెరుగుతున్నప్పుడు, లేదా ఎక్కువ రేటు ఉన్నప్పుడు, లేదా రేట్ని తగ్గించాలి, రేట్ని పెంచాల్సిన అవసరం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, మీరు కొనుక్కున్న కాయిన్స్ మీకు వదిలేసి కంపెనీ మీకు ఇచ్చిన కాయిన్స్ని మాత్రమే ఈ హెచ్చుతగ్గులు చేస్తుంది. మీరు ₹100 ఉన్నప్పుడు మీరు కొనుక్కున్న దాన్ని 500 కాయిన్స్ వచ్చే 250కి, వాటిల్లో మనం ఎక్కడ హెచ్చుతగ్గులుగానే ఉండదు, మీకు మొత్తం ఇచ్చారు. అలాగే రూపాయి ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు, ₹5 వచ్చినప్పుడు మీకు ఇచ్చారు. అలా ఇచ్చుకుంటూ 500 వచ్చినప్పుడు కూడా మీకు అవి ఇచ్చేస్తున్నారు. అంటే మీరు కొనుక్కున్న కాయిన్స్ని ఎక్కడ హెచ్చుతగ్గుల్లోకి మైనింగ్ అంటే ఇంత మైనింగ్ అని తీసుకోం. మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, అది మీవే. అయితే మరి ఎక్కడ అవుతుందంటే, మీకు ఫ్రీ మైనింగ్ ఇచ్చాం మనం, కంపెనీ మీకు ఫ్రీ మైనింగ్ ఇచ్చింది. అది యాడ్ చూసినందుకు కానీ, ఎవరికైనా రిఫర్ చేసినందుకు కానీ, లేదా మీ కూపన్ని యాక్టివేట్ చేసినప్పుడు కానీ, అలా మీకు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. వాటిని మాత్రమే ఈ పర్సంటేజ్లో రిలీజ్ చేస్తున్నాం. అంటే కంపెనీ మీకు ఫ్రీగా ఇచ్చినవి అయినా అన్ని మీద వచ్చే డబ్బులు మొత్తం మీకే ఇచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఎటువంటి ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాల్సి మీరే కట్టుకుంటారని. సో అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు వింటే ఎలా వెళ్ళొచ్చో తెలుస్తుంది. ఇక్కడ కొంతమందికి ఒక విషయం చెప్పారు, ఇవి ఇలాగే అమ్ముకోవచ్చని కానీ ఈ ఎక్స్చేంజ్లో, లేదు ఇలాగే దీని రూల్స్ ఉంటాయని కానీ ఎక్స్చేంజ్లో జనరల్గా ఉండదు. ఎవరో ఒక ఆయన ఇలా చేయొచ్చు అని పెట్టారు, అది ప్రజలకు నచ్చింది కాబట్టి మరొక ఆయన వచ్చి ఇలా కూడా చేయొచ్చు అని ఇంకోటి పెట్టారు. ఆ తర్వాత నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఆ ఎక్స్చేంజ్ లేదంటే ఆ వ్యాలెట్ లేదంటే ఆ కాయిన్కి సంబంధించి ఉంటాయి. కాబట్టి దీంట్లో ప్రత్యేకించి నాకు తెలిసిందే అంతా కాదు, నాకు తెలిసిందే అంతా నేను అన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం తీసుకుంటే ఎలాగైనప్పటికీ మన ప్రొడక్ట్ మనం అమ్ముకోవడం, కొనుక్కోవడం లేదా దాచుకోవడం అనేది మనం చేసుకోవడానికి ఎటువంటి వెసులుబాటు ఉంటే ఆయా వెసులుబాటులో మీకు నచ్చిన దాంట్లో పలానా ఎక్స్చేంజ్ బాగుంది అక్కడ కొనుక్కుంటారు, పలానా వ్యాలెట్ ద్వారా బాగుంది ఇక్కడ కొనుక్కుంటారు, పలానా కాయిన్ అప్ అండ్ డౌన్లో బాగుంది, లేదంటే ఇంకా మంచి లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు అక్కడ కొనుక్కుంటారు. అంటే ప్రజలకు ఇష్టం వచ్చిన విధానంలో, అంటే వచ్చిన చోట వారికి నచ్చిన విధానంలో వాళ్ళు అవి కొనడం, అమ్మడం, దాచుకోవడం చేస్తారు. ఇది కూడా అలాగే చూడండి. ఈ తర్వాత
మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ కే ఎక్స్చేంజ్లో మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను ఇంట్లో సాల్వ్ చేస్తున్నాను. మీకు ఈ నెల ఆఖరికి ఇంక పూర్తిగా వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే మనం మార్చి 31కి క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర కొన్ని కూపన్స్ ఉండిపోవడం, మరొక రీజన్ అక్కడ అంటే మీకోసం మాత్రమే. దాన్ని మనం ఏం చేసామంటే కొంచెం 15-27 వరకు పెంచాం. సో ఏప్రిల్ 30 వరకు నేను కొనసాగింపోయింది. ఏప్రిల్ 30 క్లోజ్ అయిపోయింది. అది క్లోజ్ చేస్తేనే కానీ ఇక్కడ నేను అనుకున్నటువంటి కోడ్ రాయడానికి అవ్వలేదు. ఎన్ని కాయిన్స్ వచ్చాయి, ఏంటి వగేర్లు, ఎన్ని ఇవ్వాల్సి వస్తుంది, ఇదంతా. ఇప్పుడు ఏప్రిల్కి అయిపోయింది. మే 23 నుంచి అనుకున్నాను కదా, చెప్పమ్మా ముందుగానే. అది కాస్త ఒక నెల ఎక్స్టెన్షన్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. కారణం మన దగ్గర ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ లేదా టోటల్ ఈ క్రౌడ్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వారు ఉన్నారు, బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. వీళ్ళందరికీ వల్ల ఏమైందంటే దాన్ని ఆ కాంట్రాస్ట్ అడ్రస్ పెట్టడం కానీ, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్లు ఇలాంటివి పెట్టడంలో కొంత జాప్యం రావడం, అలాగే అవి పెట్టే విధానం తెలియకపోవడం, అలాగే వేరే వ్యాలెట్లోనూ తీసుకొచ్చి ఆ కాంట్రాస్ట్ అడ్రస్ ఇక్కడ పెట్టడం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ వ్యాలెట్లు మాత్రమే పెట్టాలి. ఆ వేరే వ్యాలెట్ తీసుకొచ్చి పెట్టడం, లేదంటే వేరే కాయిన్స్లోకి దీన్ని వాడుకోవాలని చూడడం, అంటే వాళ్ళు తెలియక అలా చేయడం వల్ల అది అనేవల్గా ఇబ్బంది పడుతున్నాం. మనం ఇంకోటి ఫోన్ నెంబర్, ఒక ఫోన్ నెంబర్కి ఒకటే తీసుకుంటుంది వ్యాలెట్ కానీ ఎక్స్చేంజ్ కానీ, ఒక ఈమెయిల్కి ఒకటే తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఒకే ఫోన్ నెంబర్ మళ్ళీ వాడాలని ట్రై చేయడం, ఒకే ఈమెయిల్ని మళ్ళీ వాడాలని ట్రై చేయడం, లేదా ఆ నెంబర్స్ రాంగ్గా కొట్టడం, ఆ 12 నెంబర్లు గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవడం, ఇలాంటి రకరకాల కారణం మీద మనం అనుకున్నట్టుగా మే 23కి ఎక్స్చేంజ్లోకి మొత్తం వెళ్ళకపోయాం. అయితే దాని మీద కొంత ఇబ్బంది పడ్డాము. అవన్నింటిని సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా ఈ మొత్తాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్లో కొత్త కోడింగ్ రాయిస్తున్నాను. దాని తర్వాత మనకి ఇగోలో మీరు ఎలాగైతే డాష్బోర్డ్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవడం, ఎన్ని చేసుకోవడం చేశారు అంత ఈజీగా ఉండేట్టుగా ఇప్పుడు మళ్ళీ రెండో విధానాన్ని మళ్ళీ నేను అందరూ రాస్తున్నాను. దాన్ని కొనసాగింపుకుంటుంది. అవసరాన్ని బట్టి మనం మీ అందరికీ అర్థమయ్యేలా దాన్ని మార్చుకుంటూ మీ అందరికీ ఈజీగా యాక్సెస్లోకి వెళ్ళిపోయి దాన్ని చేద్దాం. నేను చేస్తున్నాను. ఇక తర్వాత మన కాయిన్ రేటు 1500 1600 ఉన్నది, కాస్త మళ్ళీ తగ్గింది, మళ్ళీ భవిష్యత్తులో పెరుగుతుంది. అయితే ఇక్కడ పెరుగుడుకు తరుగుడుకు ఉన్న ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రత్యేకమైన కారణాలు ఏంటంటే కొంచెం ఇది లెంత్గా ఉన్న విధానం. ఇదే మన జీతం, కాయిన్కి సంబంధించి మన జీతం. అయితే ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, కాయిన్ రేట్ పెరగడం తగ్గదు, ఇది డిపెండింగ్ దేని మీద ఉంటుంది. ఈ కాయిన్స్ ఎక్కువగా వచ్చేస్తుందని తెలిసినప్పుడు జనాలు వస్తున్నాయి కదా, మనం వచ్చిన తర్వాత కొందామని నేను ఆపచ్చు, ఆగుతారు, లేదా తక్కువ కొంటారు. లేదు కాయిన్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ముందుగా కొనుక్కోవాలి, ఎక్కువ వచ్చినప్పుడు మనం మళ్ళీ అమ్ముకోవచ్చు అనే విధానం తీసుకుంటారు సహజంగానే. ఇక్కడ మనకి ఏమైందంటే మే 23కి వచ్చేసినాయి కాబట్టి వెయిట్ చేద్దామని ఆగారు. ఎన్ని వస్తున్నాయి ఏమొస్తున్నాయని రకరకాల పుకార్లు ఒక్కొక్కరి నుంచి వెళ్ళాయి, మంచిలో వెళ్ళి, నిజాలు వెళ్ళి, అబద్ధాలు. ఇక్కడ కూడా అది జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్చేంజ్లో దీనికోసం ఎలా ఉన్నది, నేనేం చేస్తున్నాను, ఎక్స్చేంజ్ నడిపించడం కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్చేంజ్ మందే, కాయిన్ మందే, వ్యాలెట్ మందే. కాబట్టి ఈ 3 మనం ఇవ్వడం వల్ల జాగ్రత్త తీసుకోండి. అది అలాగే చెప్తాను.